లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై శ్రీరామచంద్రునితో సీత పునీత పవిత్రమైనటువంటి నిస్సందేహంగా ఆమెను స్వీకరించమని శ్రీరామచంద్రునితో అగ్నిహోత్రుడు అంటే శ్రీరామచంద్రుని యొక్క కంటి నిండా ఆనంద బాష్పములు నిండి రామచంద్రుడు ఈ విధంగా అన్నాడు. లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ నాటిది తెలియదు శుద్ధశీల సీత జనసాగ్రహమును కైపునకో సాధు జగన్నేత లోకమాన్యతా బలమే కదే లోకపతికి ప్రేమ లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ అవని ప్రజా సుఖరంజన్నయ్యను తాను రాదు ప్రజాధర్మమే తత్వం విధియే పల్కనాకు రోజు ప్రజల నాకనందేశ్వర రూపంలో గుణనామా లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ శ్రీమతి జానకి హృదయములో రాముడొక్కడుండు శ్రీమతి జానకి హృదయములో రాముడొక్కడుండే శ్రీరాముని ఎలలో కూడా సీతయొకటి నిండే అంగ్రి సాక్షిగా మరలనదే ఎందు సత్యగావా లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ లోకసాక్షి శుద్ధగనయ్యే జానకీలనామ స్వామిని నాకెల్లప్పుడు మాతృతాభిరామ స్వామిని నాకెల్లప్పుడు